సిటీలో కురిసిన వర్షం, కొంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్. మరో 5 రోజులు వానలున్నాయని సూచించిన ఎండీ. చిత్రపురి కాలనీలో అనుమతులు లేని విల్లాల కూల్చివేత, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. పోలీస్ అకాడమీలో ట్రైనీ ఎస్ఐలతో డీజీపీ ముఖాముఖి, వృత్తి పట్ల గౌరవం కలిగి ఉండాలని సూచన. నూతన క్రీడా విధానంపై అధికారులు, క్రీడాకారుల సమావేశం. 10 ఏళ్లలో స్పోర్ట్స్ను నిర్వీర్యం చేశారన్న చైర్మన్ శివసేన. పాత మొబైల్ ఫోన్లు కొంటున్న ముఠ అరెస్ట్, సైబర్ క్రైమ్లకు ఉపయోగిస్తున్నారన్న పోలీసులు. రీజనల్ రింగ్ రోడ్డు ప్రగతిపై కలెక్టర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. పనుల పురోగతిపై ప్రతిరోజు సమీక్ష చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. భూసేకరణ, ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. RRR ప్రగతిపై హైదరాబాద్ సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. RRR ఉత్తర భాగంలో భూసేకరణ పనులకు సంబంధించిన వివరాలు అందించారు అధికారులు. భూసేకరణలో వేగం పెంచాలన్నారు సీఎం రేవంత్. దక్షిణ భాగంలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభం, ఇతర అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరాలు పంపించాలని చెప్పారు. ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్డేట్ చేయాలని సూచించారు. ఒక సమీక్ష సమావేశానికి మరో సమీక్ష సమావేశానికి మధ్యలో పురోగతి తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా ఏర్పాటు జీవో, ఏర్పాటుకు కారణాలు కోర్టుకు వివరించారు. ఏఐజీ హైడ్రా ఇప్పటి వరకు ఎన్ని బిల్డింగ్లు కూల్చిందని కోర్టు ప్రశ్నించింది. కూల్చివేతలకు హైడ్రాకు ఉన్న పవర్ ఏంటని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ సమన్వయంతో కూల్చివేతలు చేస్తున్నారని ఏఐజీ కోర్టుకు తెలిపారు. కూల్చివేతలకు ముందు ఎలాంటి లీగలిటీస్ పాటిస్తున్నారని ప్రశ్నించింది కోర్టు. నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నామని ప్రభుత్వం సమాధానమిచ్చింది. అవసరమైతే హైడ్రా కమిషనర్ను కోర్టుకు పిలుస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలపై నిబంధనల ప్రకారమే ముందుకెళ్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రకటించారు. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రాకు కోర్టు ఆదేశం జారీ చేశారు. ఫామ్ హౌస్కు సంబంధించి పత్రాలు పరిగణలోకి తీసుకుని పరిశీలించాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే హైడ్రా కూల్చివేస్తుందని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవ్వడం ఖాయమన్నారు. కేటీఆర్ పిచ్చి మాటలు మానుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ధర్నాకు 1000 మంది కూడా రారన్నారు కోమటిరెడ్డి. కేటీఆర్ గారు జీవో నెంబర్ 111 అతిక్రమించి జన్వాడలో అక్రమంగా ఇంద్రభవనం లాంటి ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. జన్వాడ గ్రామంలోనే 301, 302, 312, 313 సర్వే నెంబర్లో ఆయన దాని ఫ్రెండ్స్ రాజులు కుటుంబ సభ్యుల పేరుతో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. సమీపంలోని చిన్న సముద్రం చెరువు నుంచి ఫిరంగి కాలువ గండిపేట చెరువులో కలుస్తుంది. ఈ కాలువను పూర్తి చేసి 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. అది మేము పోయి చూసొచ్చినాం. ఈ భూమి సమీపంలో ఉన్న మైపాల్ రెడ్డితో పాటు పలువురిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బెదిరించి ఆ భూములు అప్పుడు గుంజుకున్నట్టు పేపర్లో టీవీలో వచ్చింది. అప్పుడు మా పీసీ ప్రెసిడెంట్ ఏమో పోయి డ్రోన్తో తీస్తే ఆయన అరెస్ట్ చేసిండు. నేను స్వయంగా కార్లో సెల్ఫ్ డ్రైవింగ్ పోయి చూసి వచ్చిన. 3 అంతస్తుల భవనం కట్టుకున్నాను. నాకు ఫామ్ హౌస్ లేదు. నా ముత్తిరేకున్న ఫామ్ హౌస్ లీజుకు తీసుకొని ఉన్నాను. దాన్ని బఫర్ జోన్ ఫామ్ హౌస్ లో ఉంటే నేనే దగ్గరుండి కూల్చివేస్తా అంటున్నాను. తప్పుంటే ఫామ్ హౌస్ ను కూల్చివేస్తే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఆయనకు నాకు లేదు అంటున్నాను. ఆయన చూసి వచ్చినా అప్పుడు నేను పోయినప్పుడు వాళ్ళ వైపు కూడా అక్కడ వర్క్ చేపిస్తున్నది. మీరు వస్తారని మీకు తీసుకుపోయి చూపిస్తాను. నేను పొంగులేటి ఫామ్ హౌస్ ఏపీఎల్ పరిధిలో ఉందంట. అదేమో నాకు తెలియదు. మరి ఎవరైనా మినిస్టర్ ఆయన ఉండేదే సిటీలో బొంగులేటి గారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్ ఉందంట. రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడ ఉందంట ఆయన వచ్చి చూపించాలి. మీరైతే కేటీఆర్ చూసారు. ఇవన్నీ కాదు, ఫామ్ హౌస్ల గురించి 111 జీవో గురించి చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ ఎత్తేస్తుందంటే కట్టుకున్నారు, ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అది గ్రౌండ్ ఫ్లోర్స్ పరిమితం, 30% ఏరియా కట్టాలి. కానీ ఈరోజు హైడ్రా అనేది ఒక బఫర్
చెరువులలో కబ్జాలు చేసి లేక్స్ మాయం చేసి బిల్డింగ్లు కట్టుకుంటే వర్షాలు వస్తే ఆ నీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి హైదరాబాద్ లో చిన్న వర్షానికి 2 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాని మీద కబ్జాల నుంచి కాపాడాలని ఈ హైడ్రా అనేది కబ్జాలు చేసిన దగ్గర ధరణి పేరు మీద చెరువులు మాయం చేసి రేపు అది ప్రూవ్ అయితే ఎంక్వైరీ చేసుకుంటే ఎవరిది ఎంత పెద్దోళ్ళైనా సినిమా యాక్టర్లైనా సరే ఎవరిదైనా సరే చేయాలనే ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు కూడా మంచిగా హర్షిస్తున్నారు. ఎందుకంటే నిజాంపేటలో పోయినసారి చూసినాం, 2 ఏళ్ల కింద చూసినాం. అపార్ట్మెంట్లో 4 అంతస్తుల వరకు నీళ్ళు వచ్చినాయి, వర్షాలు పెద్దగా వస్తాయి, ఎవరైనా చనిపోతే ఎట్లా? దాని మీద హైడ్రా ఫార్మేజ్ దానికి కేటీఆర్ రియాక్ట్ అయ్యి ఇవన్నీ ఛాలెంజ్ చేసే అవసరం లేదు. జన్వాడ ఫామ్ హౌస్ తనది కానప్పుడు రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఎందుకు కేసు పెట్టారో చెప్పాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేటీఆర్ అమాయకుడి లెక్క మాట్లాడుతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డిపై కేసు పెట్టినప్పుడు సొంత ఫామ్ హౌస్ అని మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు లీజ్ అని మాట్లాడడం విడ్డూరమన్నారు సంజయ్. ఈరోజు తెలంగాణ సమాజానికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్న విషయం ఈ రోజుతో పూర్తిగా స్పష్టత వచ్చేసింది. ఇది వాస్తవ రూపం దాల్చబోతున్నది కూడా. ఎందుకంటే నిన్న కూడా చెప్పిన నేను, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి కేసీఆర్ ముద్దుల కూతురైనటువంటి కవిత గారిని వారి యొక్క బెయిల్ కోసము తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా విమర్శిస్తున్నారు భారతీయ జనతా పార్టీని. కాబట్టి కవిత గారి బెయిల్ కోసం విశ్వ ప్రయత్నం చేసి ఆర్గ్యుమెంట్ చేసినటువంటి కింది కోర్టులో వాదనలు వినిపించిన వ్యక్తికి ఇలా కాంగ్రెస్ పార్టీ కవిత గారికి తరపున వాదనలు వినిపించినందుకే ఈరోజు రాజ్యసభ అభ్యర్థిగా కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు, కేసీఆర్ యొక్క సూచనల మేరకు ఈరోజు వారిని ప్రకటించడం జరిగింది. ఇది వాస్తవం. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గమనించాలి. ఈరోజు నామినేషన్ చివరి రోజు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నామినేషన్ దాఖలు చేయలేదు? 39 మంది శాసనసభ్యులు మీకున్నారు. కొంతమంది వెళ్ళిపోయారు కావచ్చు, విప్పిస్తున్నా తెలుసు, వాళ్ళు కూడా ఓటింగ్ రావాల్సిందే. రాజ్యసభకు ఎందుకు పోటీ చేయలేకపోయింది? ఎవరి కోసం పోటీ చేయలేకపోయిందో చెప్పాలి. మాకు కేవలం 8 మంది ఉన్నట్టు మేము చేయలేకపోయాం. 39 మంది ఉంటే పక్క మేము చేసేవాళ్ళం. మేము ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ లీడర్లను కలుస్తున్నారు, ఢిల్లీ పోతున్నారు, పోయి కేసీఆర్ కలుస్తున్నారు మంత్రి పదవుల కోసం. ఎందుకంటే కేసీఆర్ చెప్పింది నడుస్తున్నారు ఢిల్లీలో. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే విగ్రహాల దందా బంద్ చేయాలి. ఎవరిది పెడుతుంది ఎవరిది వీక్తుంది చెప్పాలి. తెలంగాణ రైతాంగం వాళ్ళు బాధపడుతున్నారు, కష్టాల్లో ఉన్నారు. ఇలా విగ్రహాల చర్చ అవసరమా? అరే మీరు చెక్కులు కొడతారు, కూలు కొట్టుర్రి, వీళ్ళు పెడతా అన్నారు, వాళ్ళ అధికారం ఉంది, పెడతారు, వాళ్ళు వద్దన్న పెడతారు. ఇప్పుడు మాకున్నది వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని మాకు కూడా ఉంది, కానీ ఇప్పుడు చర్చ పెడతలే మేము. చాలా 3 విగ్రహాల మీద ప్రజాభిప్రాయం తీసుకోండి మీరు. ఇప్పుడు చిన్న గుంటలు గజాల జాగున జోలికి పోతురు కానీ 5 ఎకరాలు 10 ఎకరాలు పెద్ద ఆసాంలో జోలికి మాత్రం పోతలేరు. దీని వెనుక తతంగం అంతా వేరే ఉన్నది. మళ్ళీ అంత కలెక్షనే. దాని కాంగ్రెస్ లో ఉన్నది, బీఆర్ఎస్ లో ఉన్నది. మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు వాళ్ళు, ఇచ్చి పుచ్చుకునే ధోరణి మీద అది. కాబట్టి ఇవన్నీ కూడా కావాలనే కలెక్షన్లు. ఇప్పుడు మహారాష్ట్రకి ఎన్నికలకు పైసలు కావాలి కాంగ్రెస్ వాళ్ళకు, హర్యానా ఎలక్షన్లకు పైసలు కావాలి, ఇక్కడి నుంచి పంపాలి కంపల్సరీ. కర్ణాటకలకు 2 రాష్ట్రాలు ఇచ్చిరాట పైసలు పంపని, తెలంగాణకు 2 రాష్ట్రాలు ఇచ్చిరాట. కానీ కంపల్సరీ పైసలు పంపాల్సి వస్తుంది. కానీ ఈ భూములు అమ్ముకోవాలి, కేసీఆర్ అట్లా భూమి అమ్ముకోవాలి, వీళ్ళట్లా భూములు అమ్ముకోవాలి. ఆ రంగనాథ్ సార్ నాకు కూడా పెట్టిండు ఒకసారి, రాసిస్తే పెడతారు, ఏమున్నది నాకు కూడా పెట్టిండు ఒకసారి పెసిడి. ఏం లేదు, నోటి ఏం పెడతాడు ఊరుకాడు ఆయన. చాలా సంసారి బాగా ఆయన, చాలా మంచివాడు, అమాయకుడు పాపం. మాట్లాడడానికి అకలు ఉండాలి, నకలు కొట్టడానికి అకలు ఉండాలంటారు, మాట్లాడడానికి ఉండాలి. ఈయన ఫామ్ హౌసే కదా, ఈయన ఫామ్ హౌస్ డ్రోన్ వేయని రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఈయన ఫామ్ హౌసే కదా. మరి కేసు పెట్టిన రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పుడు నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు. మరి ఎవరి ఫామ్ హౌస్? అప్పుడు నీ ఫామ్ హౌస్ అని కేసు పెట్టినావు కదా, ఎందుకు పెట్టినావు? మరి ఇప్పుడు లీజ్ అప్పుడు నీ ఓను. టీఆర్ఎస్ వాళ్ళకి అదే పాలసీ వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది. వాళ్ళు చేస్తే సంసారం, ఇంకో చేస్తే వ్యభిచారం. నరేంద్ర మోడీ గారిని నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఎవరు వచ్చినా కూడా మంచి వ్యక్తులు అందరూ చేసుకుంటాం మేము. ఎవరైనా కూడా, ఎవరు వచ్చినా కూడా. బీఆర్ఎస్లో మంచి వాళ్ళు వస్తే ఎందుకు చేసుకోం? మా సిద్ధాంతాలను మేము వస్తే ఎందుకు చేసుకోం? మీరే అంటారు మంచి వాళ్ళు లేరంటారు, వాళ్ళు రారు మా దగ్గరికి. మంచి వాళ్ళు అయితే వాళ్ళకి వస్తారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో క్యూఆర్ కోడ్తో టికెట్లను కొనుగోలు చేసే వెసులుబాటును కల్పించింది రైల్వే శాఖ. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు. డెస్టినేషన్ ఎంటర్ చేశాక పేమెంట్ టైంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం యాప్ ద్వారా డబ్బులు చెల్లించి టికెట్ తీసుకోవచ్చు. రైల్వే స్టేషన్లో డిజిటల్ పేమెంట్స్పై మరింత సమాచారం హరిత అందిస్తారు. డిజిటల్ ఇండియాలో భాగంగా రైల్వే వ్యవస్థలో సరికొత్తగా ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ కొనుగోలుకి కొత్తగా విధానాలను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని చాలా స్టేషన్స్లో ఇది అమలవుతోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడడానికి మనతో పాటు సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, తెలంగాణలో ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే చాలా మంది కూడా ట్రైన్లో ప్రయాణిస్తుంటారు. ఈ డిజిటల్ చెల్లింపుల ద్వారా ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి? సౌత్ సెంట్రల్ రైల్వేలో క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేయడానికి
స్టేషన్స్లలో ఈ ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకొచ్చాము. దాదాపు అంటే సికింద్రాబాద్ డివిజన్లో ఇనిషియల్గా మార్చ్లో 14 స్టేషన్స్లో తీసుకొచ్చాము. అది ఇప్పుడు దాదాపు మేజర్ స్టేషన్స్ అన్నింటిలో కూడా ఫెసిలిటీ వచ్చింది. ఇంకా కొన్ని మిగిలిపోయిన స్టేషన్స్లో కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. దాదాపు ప్రతి స్టేషన్లో కూడా ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రాబోతుంది. ముఖ్యంగా దీని బెనిఫిట్స్ ఏంటంటే స్టేషన్కి వచ్చిన ప్యాసింజర్ టికెట్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్ వచ్చినప్పుడు అక్కడ ఎగ్జాక్ట్ చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. చేంజ్ ఇవ్వకుంటే ఆ క్యాష్ ట్రాన్సాక్షన్లో చేంజ్ లేనప్పుడు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అప్పుడప్పుడు ట్రైన్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్లస్ క్యూ లైన్ కూడా ఎక్కువసేపు ఉండడము ఇబ్బంది కలగడం జరుగుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ ఫెసిలిటీ అన్నది ఇప్పుడు పెట్టారు. సో దాంట్లో వన్స్ ఒక టికెట్ కౌంటర్కి వెళ్ళి అంటే జనరల్ టికెట్ కావచ్చు, ప్లాట్ఫామ్ టికెట్ అయి ఉండొచ్చు, రిజర్వేషన్ టికెట్ అయి ఉండొచ్చు. అది తీసుకున్నప్పుడు ఇనిషియల్ డీటెయిల్స్ ఫీడ్ చేసిన తర్వాత సిస్టంలో అది ఒక డివైస్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ డివైస్. దాంట్లో క్యూఆర్ కోడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తే వన్స్ పేమెంట్ కన్ఫర్మేషన్ అవుతే సిస్టంలో ఇమ్మీడియట్గా టికెట్ జనరేట్ అవుతుంది. సో దీంట్లో అంటే ప్యాసింజర్కి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కావాల్సిన ఎగ్జాక్ట్ చేంజ్ ఉండకుంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. సో దీనివల్ల వాళ్ళు అంటే ఎగ్జాక్ట్ చేంజ్ లేకుండా డైరెక్ట్ డిజిటల్ పేమెంట్ ద్వారా అది అవుతుంది. ఇంతకుముందు క్యాష్ పేమెంట్ ఉండేది, ఇప్పుడు కూడా క్యాష్ పేమెంట్ ఉంటుంది. ఎవరైతే మొబైల్ ఫోన్స్ లేకుండా డిజిటల్ పేమెంట్స్ చేయని వారు ఉంటారో క్యాష్ పేమెంట్ ద్వారా వాళ్ళు స్టిల్ చేయొచ్చు. కానీ ఎవరైతే పేమెంట్ డిజిటల్ పేమెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఫెసిలిటీ ఉపయోగకరంగా ఉంటుంది. అదే కాకుండా ఏదైతే ఇప్పుడు లైన్లో నిల్చున్న వాళ్ళని అంటే తొందరగా క్యూ లైన్ క్లియర్ చేయడం కానివ్వండి, లేదంటే డిజిటల్ పేమెంట్ చేసి ఇమ్మీడియట్గా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇంతకుముందు క్యాష్ పేమెంట్ ఉండేది, దాంతోపాటు యూపీఐ పేమెంట్స్ కూడా ఉండేది. సో యూపీఐ పేమెంట్ ఇంతకుముందు అంటే క్యూఆర్ కోడ్ స్కానింగ్ కాకుండా నార్మల్ అంటే మన యూపీఐ ఐడి దాంట్లో ఎంట్రీ చేసి దాని ద్వారా మళ్ళీ మన సిస్టంలోకి పేమెంట్ డీటెయిల్స్ రావడము అది కొద్దిగా ప్రాసెస్ ఉండేది. సో దాన్ని కూడా అవాయిడ్ చేస్తూ డైరెక్ట్ మిగతా చోట ఎలాగ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నామో సేమ్ అదే పద్ధతిలో రైల్వే స్టేషన్స్లో కూడా ఇప్పుడు పేమెంట్స్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్లో పెద్ద ఎత్తున ఫెస్టివల్స్ టైంలో ఎక్కువగా క్రౌడ్ పూల్ అవుతుంటారు కదా కౌంటర్స్ దగ్గర. దాన్ని అవాయిడ్ చేస్తూ ఇప్పటి వరకు మీరు ఎన్ని రకాల టికెట్ కొనుగోలు విధానాలను తీసుకొచ్చారు? అదే ముఖ్యంగా అంటే ఫెస్టివ్ సీజన్లో అంటే రష్ని అంటే ఇమీడియట్గా క్లియర్ చేయడానికి ప్యాసింజర్స్కి ఇబ్బంది లేకుండా ఎక్స్ట్రా కౌంటర్స్ నడపడము, అలాగే మనకి ఏటీవీఎం మెషిన్స్ అని ఉంటాయి. సో అక్కడ ఫెసిలిటేటర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా టికెట్ డిస్పాచ్ అంటే అది జరుగుతుంది. మిగతా యూటీఎస్ యాప్ ఉంది, ఆన్లైన్ మనకి ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఉంది. సో దాంతోపాటు ఇది కొత్త అదనపు ఫెసిలిటీ అంటే మనకి ఉన్న ఈ యూటీఎస్ అంటే జనరల్ టికెట్ కావచ్చు, పిఆర్ఎస్ అంటే రిజర్వేషన్ టికెట్ అయ్యి ఉండొచ్చు. ఆ కౌంటర్స్లో అంటే స్పీడ్గా తొందరగా అంటే డిస్పాచ్ అవ్వడానికి వెసులుబాటు ఉంటుంది ఈ సిస్టమ్ ద్వారా. ఓకే సార్, అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఎక్కువగా మొబైల్ యూజర్స్కే ఇది బెనిఫిట్లా ఉంది డిజిటల్ పేమెంట్. అంటే మామూలుగా సామాన్యులకు ఫోన్ వాడని వాళ్ళకి సాధారణంగా క్యాష్తో టికెట్ కంటిన్యూ చేస్తారా? అవునండి, ఇది అంటే క్యాష్ పేమెంట్తో పాటు అడిషనల్గా వచ్చిన ఫెసిలిటీ. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టు అన్ని చోట్ల కూడా మొబైల్ ఫోన్ వాడకము డిజిటల్ పేమెంట్ చేయడం జరుగుతుంది అన్ని చోట్ల కూడా. సో దాన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ఫెసిలిటీ. ఎవరైతే అంటే ఇల్లిటరేట్ ఉండి డిజిటల్ పేమెంట్ చేయలేని వాళ్ళు, స్మార్ట్ మొబైల్స్ ఉండని వాళ్ళకి నార్మల్ కోర్సులో ఎలాగైతే క్యాష్ తీసుకొని టికెట్ డిస్పాచ్ చేయడం జరుగుతుందో అది కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పటి వరకు సౌత్ సెంట్రల్ పరిధిలో ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి, ఎన్ని స్టేషన్స్లో ఈ డిజిటల్ పేమెంట్ విధానం అందుబాటులోకి వచ్చింది? సౌత్ సెంట్రల్ రైల్వేలో దాదాపు 693 రైల్వే స్టేషన్స్ ఉన్నాయండి. సో మేజర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి సికింద్రాబాద్, హైదరాబాద్ ఇలాగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మేజర్ మండల్ తాలూక్ హెడ్ క్వార్టర్స్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ ఫెసిలిటీస్ వచ్చింది. మిగతా కొన్ని చోట్ల అతి త్వరలోనే అక్కడ కూడా రాబోతుంది. దాదాపు 100% క్యూఆర్ కోడ్ పేమెంట్స్ అన్ని చోట్ల త్వరలోనే రాబోతుంది. క్యూఆర్ కోడ్ అంటే మనకు గూగుల్ పే కావచ్చు, ఫోన్పే, పేటిఎం అన్నిటితోటి కూడా చేయవచ్చా? సర్టెన్ యాప్స్కి ఏమైనా పరిమితం అయ్యారా? లేదు, ఇది అన్ని యూపీఐ యాప్స్ ద్వారా స్కాన్ చేసుకొని పేమెంట్ చేసే వెసులుబాటు ఉంది.
డిజిటల్ ఇండియాలో భాగంగా ఇటు రైల్వే దేశవ్యాప్తంగా కూడా ప్రధాన స్టేషన్స్లో ఒక ట్రయల్ రన్గా దీన్ని అమలు చేశారు. ఇప్పుడు దానికి రెస్పాన్స్ బాగుండడంతో ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే కూడా అన్ని స్టేషన్స్లో ఈ విధానాన్ని అయితే అమలు చేస్తోంది. ప్రజెంట్ మనం సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్లోని బుకింగ్ కౌంటర్ ఏదైతే టికెట్ కౌంటర్ ఉంటుందో అక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకోవడం అనేది కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా యాప్స్ కావచ్చు, రిజర్వేషన్స్ ఆన్లైన్లో చేసుకుంటున్నప్పటికి కూడా ఎవరైతే టికెట్ డైరెక్ట్గా వచ్చి కొంటుంటారో వాళ్ళు క్యాష్తో కాకుండా ఏవైతే యూపీఐ పేమెంట్స్, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యూపీఐ పేమెంట్స్ తోటి ఇక్కడ స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్స్ చేసేందుకుగా ఇప్పుడు కొత్త విధానాన్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా చాలా వరకు కూడా పబ్లిక్ ఎక్కువ సమయం క్యూ లైన్లో నిల్చోకుండా టికెట్ కొనుక్కొని ఈజీగా వెళ్ళిపోయేందుకు వీలుగా ఉంటుందని కూడా అధికారులు భావించి ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ ప్రయాణికులతో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ఇప్పుడు క్యూఆర్ యూపీఐ ఫోన్పే నుంచి చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? గతంలో ఎట్లుండే? బాగుంది మేడం, ప్రస్తుతానికి ఇప్పుడు బాగుంది. అందరి దగ్గర చేంజ్ లేదు కాబట్టి చేంజ్ గురించి కొద్దిగా ఇబ్బంది తప్పింది. ఎంతసేపట్లో టికెట్ తీసుకున్నారు? మరి మంచి ఇబ్బంది ఏం లేదమ్మా, సింపుల్గా అయిపోతుంది. క్యూఆర్ కార్డు వల్ల ఏమి ఇబ్బంది లేదు. మనకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 690కి పైగా రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. దాదాపు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో దాదాపు 690 ఉండగా తెలంగాణ వ్యాప్తంగా 223 స్టేషన్స్ ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు కూడా ఇప్పటికే ఈ యూపీఐ పేమెంట్స్ని అయితే అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు అయితే చెబుతున్నారు. ప్రజెంట్ అయితే ఇటు రైల్వే స్టేషన్స్ వద్ద ఎవరైతే డైరెక్ట్ టికెట్ కొనుక్కుంటారో వాళ్ళ కోసం అయితే ఇటు సెంట్రల్ రైల్వేకి సంబంధించి యూటీఎస్ అనే యాప్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. దాంతోపాటు ఐఆర్సీటీసీ ద్వారా కూడా రిజర్వేషన్ బుకింగ్స్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. అంటే ఆన్లైన్ విధానం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఎవరైతే డైరెక్ట్ టికెట్ కొనుగోలు చేస్తుంటారో వాళ్ళ కోసం ఈ మనకు యూపీఐ యాప్స్ ద్వారా డిజిటల్ పేమెంట్ క్యూఆర్ కోడ్ విధానం అయితే ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇంకొంతమంది కూడా ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. जी अच्छा, पहली बार देखा कि मतलब कि रेलवे स्टेशन में क्यूआर कोड, मतलब पहली बार कर रहा हूँ मैं जो टिकट ले रहा हूँ, और मतलब अच्छा लग रहा है मेरे को ये वाला. డెఫినెట్లీ అండి, ఇది చాలా హెల్ప్ చేస్తున్నది. అండ్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిజిటల్ పేమెంట్ నేషన్ ఇప్పుడు. అండ్ డెఫినెట్గా ఇప్పుడు మన దగ్గర చేంజ్ ఉండదు అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నీ రిజాల్వ్ అయిపోతాయి దీనివల్ల. అండ్ ఫాస్ట్ పేమెంట్స్ అవుతాయి. వీ డోంట్ నీడ్ టు క్యారీ కరెన్సీ. సో సేఫ్టీ వైజ్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్. ఎస్, అండ్ నౌ ఇట్ ఈస్ అంటే అంటే చిన్న 10 రూపాయలు కూడా మీకు ఫెసిలిటీ ఉంది. డెఫినెట్లీ ఇట్ ఇస్ గుడ్ అండి. ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్ అండ్ మేము వీఆర్ ఆల్ హ్యాపీ విత్ దిస్. సో అది ఇష్యూ ఉంటుంది. ఈవెన్ మీరు ట్రైన్ అనండి, బస్ అనండి, ఫ్లైట్స్ అనండి, ఏదైనా సరే ఆన్లైన్ అండి. అండ్ సో మనీ ఆన్లైన్ పోర్టల్స్ కూడా వచ్చాయి కదా ఇప్పుడు. సో ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. మీరు వెళ్ళిన స్టేషన్ బిఫోర్ ఎట్లుండేది సార్? టికెట్ కొనాలంటే ఎంత టైం వెయిట్ చేయడం? ఇట్ వాస్ కంప్లీట్లీ లైన్లో ఉండేవాళ్ళం దీని ముందు. ఇప్పుడు లైన్లో లేకుండా మనం ఇంటి నుంచే చేసుకోవచ్చు. సో ఆన్లైన్ బుకింగ్ అనేది దీని ముందు కూడా ఉండేది. అంటే క్వైట్ ఐ థింక్ 10-15 years నుంచి ఉంది. బట్ నౌ డిజిటల్ పేమెంట్స్ వల్ల ఏంటంటే మీకు కార్డ్ స్వైపింగ్ తప్పింది. సో డైరెక్ట్గా మీరు స్కాన్ చేసేయచ్చు. దోస్ థింగ్స్ ఆర్ వెరీ ఈజీ ఫర్ us. చూడొచ్చు ఇక్కడ చాలా వరకు కూడా ఇటు టికెట్స్ కొనుక్కునేందుకైతే ఎవరైతే ప్రయాణికులు లైన్లలో వేచి ఉన్నారో వీళ్ళు చేంజ్ కోసం ఇబ్బందులు పడకుండా అయితే టికెట్లు కొనుక్కుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ఇప్పటికే రైల్వేలో ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా టికెట్లు కొనుక్కునే విధానం ఉన్నప్పటికీ కూడా దాంతోపాటు ఎవరైతే ఫిజికల్ టికెట్స్ కౌంటర్ ద్వారా స్టేషన్స్కి వచ్చి కొనుక్కుంటారో వాళ్ళ కోసం కొత్తగా క్యూఆర్ కోడ్ విధానంలో యూపీఐ పేమెంట్, డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి తేవడం పట్ల ఇటు ప్రయాణికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజెంట్ క్యూఆర్ కోడ్ డిజిటల్ పేమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సిద్దిక్తో హరిత, V6 న్యూస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి. నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ఏరియాల్లో మోస్తరు వర్షం పడింది. శివారు ప్రాంతాలైన కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, చింతల్, గాజుల రామారం, కొంపల్లి, దుండిగల్, గండిమైసమ్మ, బహదూర్పల్లిలో వర్షం భారీగా కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొంపల్లి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇబ్బందులు పడ్డారు వాహనదారులు.
రాష్ట్ర పోలీస్ అకాడమీని సందర్శించారు డీజీపీ జితేందర్. శిక్షణ పొందుతున్న 547 మంది ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్లతో ముఖాముఖి నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష డీజీపీకి స్వాగతం పలికారు. ట్రైనీ ఎస్ఐలకు అందిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. అకాడమీలో కొనసాగుతున్న శిక్షణా కార్యక్రమం పట్ల డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ అధికారి బాధ్యతలను నిలబెట్టడానికి కృషి చేయాలని ట్రైనీ ఎస్ఐలకు సూచించారు డీజీపీ. దూల్పేట్లో గణేష్ విగ్రహాల తయారీదారులతో హైదరాబాద్ పోలీసులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్, జీహెచ్ఎంసీ అధికారులు హాజరయ్యారు. విగ్రహాలు అమ్మే ప్రాంతంలో ట్రాఫిక్, శానిటేషన్ వర్క్, ట్రీ కటింగ్ పై చర్చించారు. విగ్రహాలు ఎవరికి అమ్ముతున్నారో డేటా మెయింటైన్ చేయాలని సూచించారు పోలీసులు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడారంగ అభివృద్ధికి చర్యలు తీసుకునే విధానాన్ని రూపొందించబోతున్నామన్నారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి. బేగంపేట హరిత ప్లాజాలో ఉన్నతాధికారులు, క్రీడాకారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ కొట్టే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రంలో క్రీడలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ చేశారని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో స్పోర్ట్స్ను నిర్వీర్యం చేశారని విమర్శించారు శివసేనారెడ్డి. రోజుల్లో స్పోర్ట్స్ మీద ఏ విధంగా ముందుకు పోవాలి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ పై పూర్తి అవగాహన ఉంది. తెలంగాణలో గత 10 సంవత్సరాల ముందు తీసుకుంటే స్పోర్ట్స్ అనే దాన్ని సంపేసే పరిస్థితిలో ఉన్నది. మనందరికీ తెలుసు, అది ఎక్కడ చూసినా అదే కనపడుతుంది. గ్రౌండ్ల దగ్గర నుంచి ప్రతి దగ్గర ఎక్కడ డెవలప్మెంట్ ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత రోజు రోజుకు స్పోర్ట్స్ మీద పూర్తి అవగాహన ఏర్పడింది. చాలామంది విద్యార్థులు, స్పోర్ట్స్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక నమ్మకం ఏర్పడింది. రాబోయే రోజుల్లో మొన్న ముఖ్యమంత్రి గారు మీరు చూశారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణలో రాబోతుంది. దానికి సంబంధించినటువంటి సమీకరణలు, మీటింగ్స్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు కూడా పాలసీకి సంబంధించిన మీటింగ్ ఇది. పాలసీలో ఎటువంటి అంశాలు చేర్చాలి, కాబట్టి దానిలో స్పోర్ట్స్ మెన్కి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళందరినీ తీసుకొని వారి ఏదైతే దానిలో అంశాలు వాళ్ళకి ఇంకా ఏవే అంశాలు వాళ్ళు చెప్తారు, వీటన్నింటిని ఏ విధంగా క్రోడీకరించాలి, అట్లా స్పోర్ట్స్ అభిమానులకు సంబంధించిన ఎవరిని నారాజు చేయకుండా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చే దాంట్లో ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీ అందరికీ తెలుసు స్పోర్ట్స్ ఏ స్థాయిలో ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ ఏ విధంగా ఉరుకులాడుతుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి మేము కూడా చెప్తున్నాం, స్పోర్ట్స్కు సపరేట్గా ఒక లోగో కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. లోగోని రిలీజ్ చేయబోతున్నాం త్వరలో. పాలసీ కూడా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పాలసీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ను పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. స్పోర్ట్స్కు మంచి రోజులు వచ్చినాయి. యూనివర్సిటీ రాబోతుంది. దాంతోపాటు పాలసీలో చాలా అంశాలను క్రోడీకరిస్తున్నాం. అంటే స్కూల్స్ డెవలప్మెంట్స్ కానీ, యూనివర్సిటీ వస్తే ఏ విధంగా పోవాలా, ఎవరైతే ఇప్పుడు నేషనల్ గోల్డ్ కొట్టినా, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ కొట్టిన వాళ్ళకి ఏ విధమైన వాళ్ళకి గౌరవంగా వాళ్ళని చూసుకోవాలా, వీటన్నింటినీ దీంట్లో క్రోడీకరించి మనం రాబోయే రోజుల్లో ఈ పాలసీని తయారు చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ డిసెంబర్ కానీ లేకపోతే నెక్స్ట్ మార్చ్ వరకల్లా ఈ పాలసీ కంప్లీట్ అయ్యే ధోరణిలో కనపడతా ఉంది. ఈరోజు మీటింగ్ జనరల్ అందరినీ, ఎవరైతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వారికి సంబంధించిన కొన్ని అంశాలను ఏర్పాటు చేసినాం. ఆ అంశాల మీద ఎట్లా పోతే బాగుంటుంది, ఏ విధంగా పోతే బాగుంటుంది అనే దాని గురించి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం. గణేష్ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఈసారి మట్టి గణపతులను ప్రతిష్ఠించడానికి నిర్వాహకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పండుగకు కొద్ది రోజులే సమయం ఉండడంతో విగ్రహ పనులు మొదలుపెట్టారు. వనస్థలిపురంలో మొదటిసారిగా 30 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు. ఇందుకోసం కలకత్తా నుంచి ప్రత్యేకంగా 20 మంది కళాకారులను పిలిపించారు. వనస్థలిపురంలో ప్రతిష్ఠిస్తున్న మట్టి గణపతి తయారీపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీలో సిద్ధమవుతున్న 30 ఫీట్ల మట్టి వినాయకుని వద్ద ఉన్నాము. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. అసలు ఈ కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు, మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఏ ఆకారంలో ఈ యొక్క మట్టి వినాయకుడు ఉంటున్నాడో గణేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతాం. చెప్పండి, అంటే ఎక్కడి నుంచి కళాకారులు వచ్చారు, ఈ యొక్క మట్టి విగ్రహానికి మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మొత్తం ఎన్ని డేస్ నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేశారు?
మేము 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరం శశాంక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్జిఓస్ కాలనీ వనస్థలిపురం బస్ స్టాప్ మెయిన్ బస్ స్టాప్లో 17 సంవత్సరాలు ఇక్కడే హైదరాబాద్లో సుందర్ కళాకారు నుండి వివిధ వినాయకులను తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కానీ ఈసారి పర్యావరణానికి ఎకో ఫ్రెండ్లీ ఉండాలి అని కోల్కతా నుంచి 15 మంది ప్రత్యేక కళాకారులు వచ్చి ఇక్కడే 30 అడుగుల మా వినాయకుడిని రామ వామన అవతారంలో ఈసారి పెడుతున్నాం. దాన్ని ఎంటైర్ వనస్థలిపురంలోనే ఇది ఫస్ట్ టైం మట్టి వినాయకుడిని 30 అడుగులు పెట్టడం ఇక్కడే ఫస్ట్ టైం అండి. అంటే ఇది ఎక్కడ ఎన్ని రోజులు అంటే కొందరు 9 రోజులు నవరాత్రులు 9 రోజులు ఉంచుతారు, కొందరు 11 రోజులు ఉంచుతారు. సో మీరు ఎన్ని రోజులు ఉంచుతారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? మేము ప్రతిసారి 14 రోజుల నుంచి ఇంతకుముందు అనాజ్పూర్ కానీ సరూనగర్లో కానీ నిమజ్జనం చేస్తుండే. ఈసారి ఈ వినాయకుడు మట్టి వినాయకుడు కాబట్టి ఇక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో మట్టి అంటే ఎన్ని కోట్లు అంటే ఫస్ట్ ఒక రకంగా ఉంటుంది, సెకండ్ స్టెప్ ఒక రకంగా ఉంటుంది, థర్డ్ ఫినిషింగ్ ఒక రకంగా ఉంటుంది. అంటే మట్టి ఎక్కడి నుంచి తెస్తున్నారు? వాళ్ళు కోల్కతా నుండి వచ్చిన ఒక ప్రత్యేక బృందం వాళ్ళు ఇక్కడనే లోకల్లో ఒక పర్టికులర్ మట్టిని సెలెక్ట్ చేసుకొని ఇప్పటికీ 2 కోటింగ్లు ఆల్రెడీ పూర్తయింది. ఫైనల్ కోటింగ్ ఒకటి ఉండడం జరిగిందండి. వాళ్ళకి వాళ్ళ నైపుణ్యం తగ్గట్టు వాళ్ళే మట్టిని ఎంచుకుంటున్నారు. చెప్పండి, అంటే ఈ యొక్క మట్టి వినాయకుడిని మీరు మొదటిసారిగా పెడుతున్నారు కాబట్టి ఎలా ఉంది మీకు? అంతా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి. సో ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. సో పర్యావరణాన్ని కాపాడండి, ప్రకృతిని ప్రేమించడం అంటూ కూడా ఇక్కడ ఒక నిర్వాహకులు చెప్తున్నారు. సో రానున్న ఇప్పుడు వినాయక చవితికి కూడా మనం మొత్తం మట్టి వినాయకులే పూజిద్దామని కూడా మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో అనిల్ V6 న్యూస్ వనస్థలిపురం నుండి. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. లేటరల్ ఎంట్రీ పద్ధతి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఈ చర్యల వల్ల ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులను ప్రైవేటైజేషన్ చేయడమే అవుతుందని అన్నారు. హైదరాబాద్ కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిజర్వేషన్ల వివాదానికి తెరదించాలంటే ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. కులగణన చేసి రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలి. లోకల్ బాడీ రిజర్వేషన్లు కూడా రేపు సుప్రీంకోర్టు పదే అడ్డు తగులుతుంది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించి కులగణన చేసి రాజ్యాంగాన్ని సవరించి కులగణన చేసి పంచాయతీరాజ్ రిజర్వేషన్లను రాజ్యాంగంలో పెట్టి పార్లమెంట్లో పెట్టి రిజర్వేషన్లను 20% నుంచి 54 పెంచాలి. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ 27% నుంచి 54 పెంచాలి. చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాలి. అది పెట్టే వరకు నేను మాత్రం నిద్రపోను, బీసీలు కూడా ఎవరు నిద్రపోవద్దు. మీరు అందరే బీసీ నాయకులు అనేక త్యాగాలు చేసిరు. మంచి తిండి సుఖపడలేదు, బట్టగట్టి సుఖపడలేదు, ఆస్తులు సంపాదించి చూడబడలేదు. ప్రతి కుల సంఘం, గౌడ సంఘం కానీ, యాదవ సంఘం కానీ, ముదిరాజ్ సంఘం కానీ, ముండూరు కాపు సంఘం, విశ్వబ్రహ్మణ సంఘం నేను చూస్తున్న చాలా రోజుల్లో అందులోపల అన్ని కులాల లోపల బలమైన నాయకులు ఉన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయిలో. మేడ్చల్ జిల్లా జవహర్లో గంజాయి ముఠాను పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. నిందితుల దగ్గర నుంచి 11 కిలోల గంజాయి, 4 సెల్ ఫోన్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గోదావరికని పవర్ హౌస్ కాలనీలో పాత ఫోన్లు కొంటున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. పాత ఫోన్లతో సైబర్ క్రైమ్ కు పాల్పడుతుండటంతో తనిఖీలు నిర్వహించి 3 గోనె సంచుల్లో 4000 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బీహార్కు చెందిన షమీ, అబ్దుల్ సలాం, ఇఫ్తికర్లను అరెస్ట్ చేశారు. వీరు ఫోన్లలో సాఫ్ట్వేర్ విడిభాగాలను మార్చి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నట్టు గుర్తించారు. గ్రామాల్లో ఫోన్లు కొని బీహార్ మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులకు పాత ఫోన్లను అమ్మవద్దని సూచించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీసులో ధరణి సమస్య పరిష్కరించాలంటూ తలకిందులుగా ఉండి వినూత్న నిరసన తెలిపాడు జీవన్ అనే వ్యక్తి. ధరణి సమస్యను పరిష్కరించాలని మంత్రులు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదన్నాడు. నెలల తరబడి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా సమస్యను పరిష్కరించకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు జీవన్.
IIIT బాసర్లో మెటీరియల్ సైన్స్ చదివిన. దాని తర్వాత ప్రఖ్యాత విశ్వవిద్యాలయం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ముంబైలో సోషల్ ఆంటర్ప్రినర్షిప్ చదివినాను. రీసెంట్గానే నేను తిరిగి వచ్చిన. మా ల్యాండ్ 1 ఎకరం 32 గుంటలు తాతల నుంచి వచ్చింది. దానిపైన రీసెంట్గా ధరణిలో ప్రాహిబిటెడ్ అని చూపిస్తుంది. నేను చదివిన సోషల్ ఆంటర్ప్రినర్షిప్లో మట్టి విశ్లేషణ రీసెర్చ్ దానిపైన చేయడం జరిగింది. కుమ్మరి వృత్తి నశించకుండా, వృత్తి దిగిపోకుండా కుమ్మరులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మా భూమిలో స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము. అయితే ఉన్నపాటుగా ధరణిలో ప్రాహిబిటెడ్ అని చూపించింది. సుమారుగా 5 సార్లు ఎంఆర్ఓ గారిని కలిసినాం, కలెక్టర్ గారిని 2 సార్లు ప్రజావాణి ద్వారా కలిసినాం, ఆర్డీఓ గారిని 2-3 సార్లు కలవడం జరిగింది. ఇలా అధికారులను ఎన్నిసార్లు కలిసినా కూడా మా ఫైల్ అనేది ముంగల్కి జరగలేదు. యువత ఎవరైతే మా కుమ్మరి వృత్తిలో ఉన్నారో వాళ్ళందరికీ చేదోడుగా ఉండడానికి ఈ ఫైల్ ముందుకు జరిగేటట్టు చేసి మా జెన్యూన్ కేసుని, మాకు రావాల్సిన 1 ఎకర్ ల్యాండ్ని ప్రాహిబిటెడ్ నుంచి తీసేయవలసిందిగా, అలాగే ఇలా సమస్య ఉన్న చాలామంది కుమ్మరి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. దీంట్లో మాకు ఆ భూమిది అది కూడా వస్తుంది, పట్టా అయ్యింది, పాస్బుక్ ఉన్నది. మేము సాయిరెడ్డి అనే దాని దగ్గర తీసుకున్నాం. అయితే శివారెడ్డి దాని మీద 1 ఎకరా సీలింగ్ ఉందట. ఆ సీలింగ్ని మాకు సంక్రమింపజేసేటట్టుగా వాళ్ళు ఒకటి మాది ప్రొహిబిటెడ్ పెట్టింది. అది నిషేధించమని చెప్పేసి మేము ఒక 8 నెలల క్రితం ఈ ఎంఆర్ఓ గారికి అప్లై చేసాం. దాన్ని ఆమె పరిశీలించేటందుకు తీసుకున్నది. ఆ తర్వాత కదలిక లేదు ఆమె లోపలికి వచ్చాడు. ఏంటి అంటే ప్రొహిబిటెడ్ ఇష్యూ ఉంది. ఇష్యూ మొత్తం అడిగాను, తను అంతా చెప్పేశాడు. నేను కూడా అన్నాను అది సీలింగ్లో ఉంది కాబట్టి దాన్ని సర్వే చేయించి దాని ప్రొసీజర్ ఏది ఉంటుందో అదంతా చూసి దాంట్లో నేను జెన్యూన్గా ఉంటే చేసి పంపిస్తానని చెప్పాను. దానికి టైం పడుతుంది, వెంటనే అయితే చేయడానికి కుదరదు అంటే 8 months అయింది పెట్టి అంటే నేను వచ్చి 6 నెలలు అయిపోయింది. వచ్చినప్పటి నుంచి ధరణి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. అది జరిగిన దాంట్లో ఇది మీది కూడా పంపిస్తాము. కాకపోతే అది కొంచెం ప్రొసీజర్ లెంది ప్రొసీజర్ కాబట్టి టైం పడుతుంది. అంతవరకు కొంచెం మీరు ఓపిక పట్టండి. ఒక 20-25 రోజుల తర్వాత నేను ఏదైతే ప్రొసీజర్ మొదలు పెట్టానో నేను స్టార్ట్ చేసిన తర్వాత మీకు. నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. వంటగది సామాగ్రి, వాటర్ ట్యాంక్స్, స్టోరేజ్ ఏరియాతో పాటు తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ ను పరిశీలించారు. నిబంధనలు పాటించని రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, హాస్టళ్లకు షోకాజు నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు అధికారులు. కార్మికుల పక్షపాతిగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియాలో ఓపెన్ కాస్ట్లో సైట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గోదావరి ఖనిలో ఎంపీ వంశీకృష్ణతో కలిసి పర్యటించారు. నేడు సింగరేణి లాభాల బాటలో నడుస్తుందంటే కార్మికులే కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కార్మికులను అభినందిస్తున్నామని చెప్పారు శ్రీధర్ బాబు. సింగరేణి కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. సింగరేణి కార్మికుల గొంతును తొలిసారి పార్లమెంట్లో వినిపించాలన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ. పార్లమెంటుకు సింగరేణి డ్రెస్లో వెళ్లడం ఆనందాన్నిచ్చిందని చెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతనే చెప్పించారన్నారు ఎంపీ గడ్డం వంశీ. అంతఃపూర్వకం మార్పు రావాలి, మార్పు తీసుకొచ్చేది ఆలోచన చేయమని కోరినాం. ఆ సందర్భంలో యాజమాన్యం పనితీరు కానీ, యాజమాన్యం ఆలోచన తీరు కానీ, యాజమాన్యానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో మేము మా ప్రభుత్వానికి సంబంధించిన లక్ష్యం, ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ సంస్థకు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఉండాలి, కార్మికుల వైపు ఉండాలి, కార్మికుల పక్షపాతిగా ఉండాలి అని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఈ పోర్ట్ఫోలియోకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు బలరాం గారిని మరి మా సహచర మంత్రివర్గ పెద్దలము అందరం కూడా వారు పెంచి కార్మికులకు సంబంధించి వారి వెల్ఫేర్, వారి సంక్షేమానికి సంబంధించిన ఆలోచన చేయాలి అని వారికి చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు మేము చెప్తా ఉన్నాం,
ప్రకృతికి విరుద్ధంగా పనిచేసే కార్మిక సోదరు అనుకోకుండా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినప్పుడు వారికి ప్రాణాలకి సంబంధించి ఎవరు కూడా విలువ కట్టలేదు. కానీ వారి కుటుంబాలకు సంబంధించి ఆ కుటుంబం పూర్తి స్థాయిలో రోడ్డు పైన పడుతుందని, ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఆ ఆలోచన ప్రక్రియ భాగంలో సింగరేణి యాజమాన్యం ప్రత్యేకంగా నేను నిజంగానే అభినందిస్తా ఉన్నాను. సిఎండి గారిని, డైరెక్టర్ గారిని, మరి ఇతర జీఎంని కూడా. సింగరేణి కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే ఎప్పుడు లేని విధంగా ₹1 కోటి ప్రమాదవశాత్తు వారికి సంబంధించిన బీమా పథకాన్ని పెట్టడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు ఇక్కడికి రావడం. ఎందుకంటే మొదటి పార్లమెంట్ సెషన్లో నా ఓట్ స్టేకింగ్ కూడా సింగరేణి కార్మికులు నన్ను పార్లమెంట్ పంపిందని చెప్పి, ఒక సింగరేణి కార్మికుల లెక్క పోవాలని చెప్పి వాళ్ళ యూనిఫామ్ వేసుకొని కూడా పోయినాము. అందరి యూనిఫామ్ చాలా ఆనందంగా ఉండే. ఆ రోజు కూడా అందరు కలిసి వాట్ ఈస్ దిస్ యూనిఫామ్, వై డిడ్ యూ వేర్ దిస్ యూనిఫామ్ అని అందరూ చాలా విచిత్రంగా చూసి అడిగినారు. అయితే నేను చెప్పిన ఇదంతా మా సింగరేణి కార్మికుల యూనిఫాము, నాకు చాలా గర్వంగా ఉన్నది ఇక్కడ ఇది వేసుకొని రాక అని చెప్పి గొంతు విప్పి ఓటు తీసుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ రెండో ముఖ్యమైన విషయము, ఆనందకర విషయం ఏంటంటే నాకు మొదటిసారి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వచ్చింది కూడా సింగరేణి కార్మికుల గురించే మాట్లాడినా అని చెప్పి మళ్ళీ మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఏదైతే ఒత్తిడి తీసుకొస్తుండేనో వాళ్ళు, కిషన్ రెడ్డి గారితో పార్లమెంట్లో ప్రైవేటీకరణ చేయకుండా ఉంటామని చెప్పి ఒప్పించినాం. ఆ రోజు ప్రశ్న అడిగి అప్పుడు తెలంగాణ నుంచి నాకు ఒక క్వశ్చన్ అడగడము అవకాశం వచ్చింది. ఆ రోజు సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలి, సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి అడిగినాము. అది కూడా అప్పుడు బలరాం నాయక్ గారితో ఫోన్లో మాట్లాడి ఇమ్మీడియట్గా నెక్స్ట్ మీటింగ్లో రైల్వే బడ్జెట్ మీద కూడా మాట్లాడడానికి అవకాశం దక్కింది. అప్పుడు కూడా బలరాం గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా సింగరేణి సంస్థ కాంట్రిబ్యూషన్ రైల్వేస్కి దాదాపు 10%, ఆల్మోస్ట్ 10% రైల్వే ఫ్రేట్ దేశవ్యాప్తంగా రైల్వే అర్నింగ్ ఇన్కమ్ సింగరేణి సంస్థ రైల్వేస్ నుంచి ఫ్రేట్ ద్వారా వస్తుందని చెప్పి చాలా గర్వంగా పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది. మహిళల భద్రతపై సెక్రటేరియట్లో మంత్రి సీతక్క రివ్యూ నిర్వహించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదతో పాటు మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణి సమీక్షకు హాజరయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీతో సహా ఉమెన్ సేఫ్టీ డీజీ శిఖా గోయల్, ఐజీ రేమా రాజేశ్వరి పాల్గొన్నారు. సీనియర్ ఐఏఎస్లు అనితా రామచంద్రన్, శైలజా రామయ్యర్ రివ్యూకు హాజరయ్యారు. మహిళా భద్రత ఎదురవుతున్న సవాళ్లపై భేటీలో చర్చించారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.